మీకు ఒక్కసారి 5,000 ఇస్తే ఏమిచ్చినట్టన్నా? అంటే రోజుకి ఎంతో తెలుసా? 5 రూపాయలా 3 రూపాయలా? తప్పు లేదన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, ప్రజల డబ్బులే. మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒకటి కాదు అన్ని చేసి సంపాదించిన డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగనమల నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా అన్నా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, అంటే మీరు పంట పండిస్తే ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం అయిందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వచ్చిందా? మరి దేనికి వేయాలన్నా ఓట్లు? బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి. వచ్చినాయా పరిశ్రమలు? ఒక్కటైనా కొత్త పరిశ్రమ వచ్చిందా అన్నా? లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు. వచ్చిందా? ఏమొచ్చింది? ఏం మిగిలింది? చిప్ప. పది సంవత్సరాలు అయిందన్నా మన రాష్ట్రం ఏర్పడి. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు ఇక్కడ. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా అమ్మా? ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ప్రత్యేక హోదా అంటే, అది స్పెషల్ స్టేటస్ అంటే. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి ప్రత్యేక హోదా. అలాంటి 10 సంవత్సరాలుగా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మనల్ని మోసం చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని గులాంగిరి చేస్తున్నారు. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే? ప్రత్యేక హోదా ఇచ్చిందంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందా అంటే కట్టలేదు. మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మనకు. ఉందా? బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్నీ అందరికీ ఉన్నాయి. మనకేముంది? ఒక రాజధాని అయినా ఉందా? చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నాడు.
3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 1 కాదు 3 అన్నారు. 3 రాజధానిలో కనీసం ఒకటైనా అయిందా? 0, ఏది కాలేదు. మరి ఎందుకన్నా? అయినా కూడా బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారే. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికేమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారయ్యింది. వాస్తవం కాదా? ఎందుకని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు? మనకి ఏ రకంగా న్యాయం చేశారని మళ్ళీ చెప్తున్నా. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, మనకు పోలవరం రాదు, మనకు రాజధాని రాదు, మనకు ఏ ఒక్క మేలు ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోదు. అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతారు. చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి కాకముందు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మర్చిపోయాడు. ఊసరి వాళ్ళ కంటే ఘోరంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు. రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఓట్లేయాలి? వీళ్లకు ఓట్లేస్తే ప్రత్యేక హోదా రాదు, వీళ్లకు ఓట్లేస్తే పోలవరం రాదు, వీళ్లకు ఓట్లేస్తే రాజధాని రాదు, ఏ ఒక్క మేలు జరగదు. అందుకే చెప్తున్నా, ఓటు వేయక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎక్కడో లేదు. ఈ ముగ్గురులోనే ఉంది. బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా? బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు గులాంగిరి చేస్తున్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఆలోచన చేయండి. మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం కాదు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పారు? కనీసం రైతులకు మద్దతు ధర ఉందా అన్నా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఉందా? యంత్రాల మీద సబ్సిడీ ఉందా? మద్దతు ధర ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు అమ్మిందే కొనాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఏమేమి అమ్ముతున్నారన్నా? పక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా. ఇక్కడ అమ్మేది వీళ్ళ సొంత బ్రాండ్లట. ఇదో లిక్కర్ మాఫియా. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదుగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది. వాస్తవం కదా? ఆఖరికి లిక్కర్ కూడా నాసి రకం. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఆ నాసి రకం లిక్కర్ తాగి. గుండె కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఓన్లీ క్యాష్ అట కదా. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఆఖరికి చూస్తే పక్క రాష్ట్రాలలో 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా. అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు, ఎలక్ట్రిసిటీ అయితే 7 సార్లు పెంచారు. గ్యాసు ధర, పెట్రోల్, డీజిల్ ఏదైనా, చక్కెర, నూనె ఏదైనా ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఏం చెప్తున్నారు? మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కితే మీరు ఇచ్చేదెంత, మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నది ఎంత? ఒక చేత్తోనేమో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తోనేమో వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా తల్లి? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, యువకులు ఉన్నారే, ఉద్యోగాలు వస్తున్నాయా నాన్న? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు? సిగ్గులేదా? 7,000కే ఇచ్చావు నోటిఫికేషన్లని ఆ రోజు ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా 5 సంవత్సరాల తర్వాతనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరం నిద్రపోయాడు కదా. 4.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అది అయ్యేదా సచ్చేదా? వస్తున్నాయా ఉద్యోగాలు? ఆఖరికి మన బిడ్డలైతే 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకొని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎవరిని ఆదుకుంది వైసీపీ ప్రభుత్వం? అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా? ఉన్నాడా? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ. వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు. అందుకే చెప్తున్నా, మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేడు. మీరందరూ ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మనకు ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. 10 సంవత్సరాలు చూసాం. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వైసీపీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రం జాతకమే మారిపోతుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల్లాగా కాంగ్రెస్ పార్టీ కూడా సాచురేషన్ పద్ధతిలో 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈ అక్క చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 833 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద ఇల్లు గడవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన
శైలజానాథ్ అన్న గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అభ్యర్థిగా మల్లికార్జున అన్న గారిని ఆశీర్వదించాలి. హస్తం గుర్తు మీద ఓటేయాలి. అన్న ఆశీర్వదించండి. అన్న మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడితే వాళ్లకు ఓట్లేస్తే ఏం జరుగుతుందో మీరు చూశారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేయాలని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, 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 హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు మర్చిపోకండి, తల్లి గుర్తు మర్చిపోకండి, అన్న గుర్తు మర్చిపోకండి, గుర్తు మర్చిపోకండి అమ్మా. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ ఫ్యాన్, బాయ్ బాయ్. రాజన్న బిడ్డగని ఉన్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా రాజన్న బిడ్డగని